కన్నోళ్లను ఏడిపించొద్దు కవితను ఉద్దేశించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. టీఆర్ఎస్ బాగుండే, టీఆర్ఎస్ తో నష్టపోయామని కామెంట్ అంటూ అబ్బా కళ్ళు తెరుచుకురా. ఇప్పటికీ అందులో చాలా తప్పిదాలు ఉన్నాయి, 1, 2 లేవు, చాలా తప్పిదాలు ఉన్నాయి. వీళ్ళేమో అనుకుంటున్నారు కానీ అంటే ఇప్పుడు అర్థమవుతుంది వీళ్ళకి. కానీ ఆ తప్పిదాలు ఏంటియో ఒక్కసారికి చూడండి. వీళ్ళు చేసిన తప్పిదాలు ఫస్ట్ టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం. అంటే వాళ్ళు చెప్పారు ఏమన్నారు, మేము తెలంగాణ రాష్ట్ర సమితి తెలంగాణలో మొత్తం అభివృద్ధి చేసేసినాం, జాతీయ అవార్డులన్నీ మన రాష్ట్రానికి వచ్చేసినాయి, కాబట్టి ఇప్పుడు భారతదేశం అంతా ఉద్ధరిస్తాం, భారత రాష్ట్ర సమితి పెట్టుకుంటామని చెప్పేసి ఈ బీఆర్ఎస్గా మార్చడం. ఫస్ట్ వీళ్ళు చేసింది తప్పు. ఇది పేగుబంధం తెగిపోయింది. తెలంగాణతో ఉన్నటువంటి పేగుబంధం ఏదైతే ఉందో అది తెగిపోయింది. తెగిపోవడం వల్ల ఇది యాక్చువల్గా వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం, వార్త ఏం కాదు. అయినప్పటికీ కన్నోళ్ళని నేర్పించొద్దు అని చెప్పేసి కేటీఆర్ అంటున్నటువంటి మాటకి నేను ఆ వార్తగా చెప్తా ఉన్నా. ఈ టీఆర్ఎస్కి అంటే టీఆర్ఎస్ని బీఆర్ఎస్గా మార్చడం వల్ల తెలంగాణతో అప్పటి టీఎస్ ఇప్పటి టీజీ పేగుబంధం తెగిపోయింది, కట్ అయిపోయింది. ఏమనంటే ఇది భారత రాష్ట్ర సమితి అయిపోయిందని అన్నారు. అయితే అప్పుడు ఇంకొక తప్పిదం ఏమైందంటే ఒక గ్యాప్ ఏర్పడ్డది కేసీఆర్కి. అంటే కేసీఆర్కి అట్లే అధిష్టానానికి అనుకోవచ్చు కదా, పార్టీకి, కేసీఆర్ ఆర్ పార్టీ ఏదైనా సరే, పార్టీకి ఇక్కడ క్యాడర్కి ఉన్నటువంటి గ్యాప్. ఆ టైంలో కేసీఆర్ మరి తెలంగాణ సాధించిన కదా, నన్ను మించినోడు లేడిగా, నేను కాకుండా ఇంకొకరిని ఎన్నుకుంటారు ఈ రాష్ట్రంలో, ఎవరికి దిక్కు లేదుగా, నేనే దిక్కు అనుకున్నాడు. నేనే దిక్కు, నన్ను తప్ప ఎవరిని ఎన్నుకోరు అనుకొని డిసైడ్ అయిపోయి ఒక్కోసారి బాగానే చేసిండు. 14 నుంచి 18 దాకా బాగానే ఉండే. 18 నుంచి 23 వచ్చేసరికంటే జర గ్యాప్ వచ్చింది. ఏమంటే పథకాలన్నీ ఇచ్చినాం, కేసీఆర్ పథకం చేరని ఇల్లున్నదా, హనుమంతుని గుడి లేని ఊరు లేదు, కేసీఆర్ పథకం చేరని ఇల్లు లేదు అని చెప్పేసి ఆయన చాలా సార్లు అన్నాడు. అన్న మాట వాస్తవమే కావచ్చు కానీ గ్యాప్ కూడా ఉండకూడదు కదా. అప్పుడు నాయకులకి అంటే క్యాడర్కి ఇట్లా మీరు చూడండి, కావాలంటే ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్లు లేవు, ఎంపీలు చక్కగా కలిసింది లేదు, ఎమ్మెల్సీలు ఎనడని ఒకనాడు, అట్లే కింది స్థాయికి వస్తే జడ్పీ చైర్మన్లు, అట్లే జడ్పీ కానీ ఎంపీటీసీ కానీ సర్పంచులు కానీ వాళ్ళ క్యాడర్ ఏదైతే ఉందో వీళ్ళందరితోని వీళ్ళకి పెద్ద గ్యాప్ ఏర్పడింది. దానికి కారణం ఏంటంటే అహంకారం అహంభావం, ఈ తప్ప ఇంకోటి ఏం లేదు. ఏం అహంకారం? అది ఆత్మగౌరవం అని వాళ్ళు అనుకురు. దాన్ని కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, వాళ్ళు ఏమనుకున్నారంటే అది ఆత్మగౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్. ఇంకేం కావాలి, మేము తెలంగాణకి మా లెక్క చేసినోడు, సాధించింది మేమే, ఇలా అభివృద్ధి చేస్తుంది మేమే, ఇంకా అభివృద్ధి చేయాల్సింది కూడా మేం తప్ప ఎవరు దిక్కులేడు, మాకున్న సబ్జెక్ట్ ఓన్కి లేదు, మాకున్న కంటెంట్ ఓన్కి లేదు అనుకోరు. కాయంత బొందల పడ్డారు అనుకున్నారు, వాళ్ళంతా వాళ్ళే గొయ్యదవ్వుకున్నారు. అసలు ముచ్చట క్యాడర్కి అట్లే కేసీఆర్కి అంటే పార్టీకి గ్యాప్ వచ్చింది. ఆ గ్యాప్ ఎవరు క్రియేట్ చేసిర్రు అనే దాన్ని కూడా మనం చాలాసార్లు చర్చ చేసుకున్నాం. సరే, అది వాళ్ళ స్వయం కృతాపరాధం కింద తీసుకుందాం, అది పక్కకు పెడదాం. మనుషుల్ని బ్లేమ్ చేయాల్సిన పని లేదు, స్వయం కృతాపరాధం అదైతే. ఇక ఇంకొక ముచ్చట ఏంటంటే వీళ్ళ అత్యుత్సాహం, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కాకుండా వీళ్ళతో పాటు ఊర్లలో ఉన్నటువంటి సర్పంచ్తో సహా టీఆర్ఎస్ అనగానే పింక్ కండువా చూడగానే జనాలకు తిక్కలే స్టడీ చేశారు. పింక్ కండువా చూస్తే, ఎందుకంటే పోలీస్ స్టేషన్లలో వాళ్ళే, పంచాయతీలలో వాళ్ళే, ఎంఆర్ఓ ఆఫీసుల వాళ్ళే, యాడవైన వాళ్ళే, మొత్తం పింక్ కండువాలకు సంబంధించినటువంటి నాయకులే పెత్తనం చేసుడు. వాళ్ళు అధికారం ఉన్నదని చెప్పేసి ఆగలేదు. మొత్తం ప్రతోడు కేసీఆర్ లెక్క ఫీల్ అయిపోయాడు. పింక్ కండువా వేసుకున్న ప్రతోడు నేను కేసీఆర్నే అని చెప్పి వాళ్ళు చేసినటువంటి అత్యుత్సాహం ఏదైతే ఉందో అది కూడా కొంపముంచింది. వాళ్ళు కూడా కంట్రోల్లో లేకుండా పోయినారు, పార్టీ కంట్రోల్లో పెట్టకుండా పోయింది. పెట్టాల్సి ఉండే యాక్చువల్గా. తప్పిదం చేస్తే ఎవరినైనా సరే క్షమించేది లేదు అని అన్నటువంటి మాట నిజం చేయాల్సి ఉండే. ఎందుకంటే దళిత బంధులో కూడా 30% దొబ్బిండ్రు. ఆ టైంలో డబల్ బెడ్రూమ్లకు కూడా కమిషన్లు తీసుకున్నారు. రకరకాలైన మిషన్ కాకతీయుల, మిషన్ భగీరథల ఇష్టం ఉన్నట్టు అక్రమాలు జరిగినాయని చెప్పినప్పుడు సరే 1,00,000 కోట్లు కేసీఆర్ మీద ఎంత అయితే పడ్డదో ఈ క్యాడర్ చేసినటువంటి తప్పిదం వల్ల కూడా, క్యాడర్ అంటే ఇక వాళ్ళకి సంబంధించిన నాయకులు చేసిన తప్పిదంలో కూడా కొంప మునిగింది. ఇది ఒక కారణమైంది. ఓకే, ఒకటి టీఆర్ఎస్ టు బీఆర్ఎస్ అవ్వడం, ఒకటి పార్టీ క్యాడర్కి అట్లే కేసీఆర్కి గ్యాప్ రావడము, అట్లే ఎంపీలు, ఎమ్మెల్యేలు వీళ్ళ ఎక్స్ట్రాలు, వీళ్ళ కథలు, వీళ్ళు మస్తు కథలు పడ్డారు వీళ్ళు. ఇక మళ్ళీ రెండోసారి వచ్చినాక ఆగలేదు. ఇక ఫస్ట్ టైం అయితే కొంచెం కడుపు కట్టుకొని పని చేసినట్టు కనిపించారు. రెండోసారి అయితే ఒకడాగలేదు. ఇక ఒక్కొక్క అహంకారం ఎట్లుండే అంటే ఇక యాన్నో ఉండే, కళ్ళు గీడ కాదు, ఇక యాన్నో ఉండే, నెత్తి మీద కూడా కాదు, ఇంకెనక పోయినాయి. అందులో డిస్టర్బ్ అయ్యారు. ఇంకొకటి జరిగింది ఏంటంటే ఉద్యమకారులు, మెయిన్ ఉద్యమకారులు. ఈ ఉద్యమకారులని పక్కకు పెట్టి పదవుల కోసం పెదవులు మూసుకున్నాడు తీసుకొచ్చి పార్టీలో పెట్టుకున్నాడు. పని చేసినోడు అవతలు ఉన్నాడు. ఎప్పుడు ఉద్యమంలో పక్క పొంటివీలతోని వీళ్ళ కోసానికి చేసినోడేమో అవతలు ఉన్నాడు. ఎవడైతే అప్పుడు వ్యతిరేకించిండో, ఎవడైతే అప్పుడు వీళ్ళని తిట్టిండో, ఎవడైతే వీళ్ళని ఇష్టం ఉన్నట్టు మాట్లాడిండో, ఎప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని కూడా వ్యతిరేకించడంతో పాటు దాన్ని వ్యతిరేకించి దాన్ని అవమానం చేసిన దొంగలను, సన్నాసులను కూడా తెచ్చి పక్క పంట పెట్టుకున్నాడు కేసీఆర్. ఇక గది ఇదం మోసం అయిపోయింది. ఉద్యమకారులకి మొండి చెయ్యి. ఇలా కేటీఆర్ చెప్పినటువంటి మాటకి నేను ఉన్నది చెప్తా ఉన్నా. ఇది జరిగింది, గ్రౌండ్ లెవెల్లో జరిగింది ఇది. ఇక దీంతో పాటు ప్రతిపక్షాలు చేసినటువంటి ఒక రకమైనటువంటి ప్రచారం. ఫస్ట్ కాళేశ్వరం, ఇక ఇంకోటి ఏది లేదు. ఇక ఫస్ట్ కాళేశ్వరం, 1,00,000 కోట్లు అవినీతి, ఇవి కొంప ముంచినాయి. దీంతో పాటు ఇవన్నీ ఒక కారణం అయితే, కర్నూలు సాగుకు 100 కారణాలని గతంలో చాలాసార్లు చెప్పిన,
ప్రచారం చేసేది చేసిండ్రు వీళ్ళు. సరే నమ్మిన వాళ్ళు నమ్మిర్రు, చాలా మంది నమ్మిర్రు, నమ్మలో నమ్మకుండా కూడా కొన్ని సీట్లు ఇచ్చారు, అది వేరే విషయం. ఇవన్నీ ఒక ఎత్తు అయితే కవిత ఇక ఇంతకంటే పెద్ద అవమానం ఇంకోటి లేదు. ఇక కేసీఆర్కి ఇంతకుముందు కూడా చెప్పిన, ఇవన్నీ ఒక లెక్క. ఇగో ఈ పర్సన్ ఒక లెక్క. ఈమె వల్ల జరిగినటువంటి డ్యామేజ్ ఎంత అంటే పార్టీకి ఇంకో 10 ఏళ్ల దాకా రానియకుండా చేసి పెట్టింది తల్లి. మా తల్లి సారదంద చేసిందా, లిక్కర్, మళ్ళీ మొన్న క్లీన్ చిట్ ఇచ్చిర్రు కదా కోర్టు అంటే, మళ్ళీ కూడా పిలిచిర్రు కోర్టు. డైరెక్ట్ సిబిఐ అధికారులపైనే ఇలా ఆగ్రహం వెలిబుచ్చి వాళ్ళనే అసలు మీరు ఏం చేసిరు, అసలు మీ విచారణ ఏంది, మీ కథ ఏంది, మీరు రండి అని చెప్పి మళ్ళీ వాళ్ళకు కూడా నోటీసులు జారీ చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి, కవిత చేసినటువంటి డ్యామేజ్ మామూలు డ్యామేజ్ కాదు. వీళ్ళందరితో ఎంత డ్యామేజ్ అయిందో, ఇవన్నిటితో ఎంత డ్యామేజ్ అయిందో, ఈ ఒక్క కవిత వల్ల జరిగినటువంటి డ్యామేజ్ చాలా ఎక్కువ. అందుకే పార్టీ ఎక్కువ నష్టపోవాల్సి వచ్చింది. దోసుకున్నారు అనే దాంట్లో ఈ 1,00,000 కోట్లతో పాటు కవిత టాపిక్. అందుకే ఎలా కేటీఆర్ ఏం ప్లాన్ చేసిండంటే, ఇది ప్లానే. ఎందుకు ప్లాన్ అంటా ఉన్నా అంటే, టీఆర్ఎస్ అనే పార్టీని రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి, లేదా అది మేము పెట్టుకుంటామని చెప్పేసి కవిత అంటున్న విధానాన్ని చూసి అతి త్వరలో మేము మళ్ళీ వెనక్కి పోతాము అని చెప్పడానికి తను చెప్పినట్టుగా కనిపిస్తా ఉంది. అంటే కవితకు ఆ పేరు చిక్కకుండా, కవితకి టీఆర్ఎస్ అనే పేరు చిక్కకుండా బీఆర్ఎస్ ని టీఆర్ఎస్ గా మార్చుకొని అది మా పేరే అని చెప్పుకోవడానికి కేటీఆర్ ట్రై చేస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. కవిత పార్టీ నెక్స్ట్ మంత్ లో అనౌన్స్మెంట్ ఉంది. సో ఆ అనౌన్స్మెంట్ నెక్స్ట్ మంత్, ఈ మంత్ ఇప్పుడు డేట్ పెట్టినట్టున్నారు. అనౌన్స్మెంట్ లోగా వీళ్ళు ఆ పార్టీని మళ్ళీ తిరిగి తెచ్చుకొని ఆ పేరుని మళ్ళీ వీళ్ళే వాడుకుంటారు అనే దాన్ని ఇక్కడ వార్తగా చెప్పొచ్చు. అయితే వార్తగా లేదు, అది వార్తగా కంటే కూడా మనకెరుకున్న చెప్పొచ్చు, మనకు తెలిసింది అదే అనమాట. ఇక మనకున్న ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అది. ఏడ్పించొద్దు ఎవరిని, సొంత కన్నోళ్ళని ఏడ్పించొద్దు. కవితను ఉద్దేశించి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు. టీఆర్ఎస్ బాగుంటే బీఆర్ఎస్ తో నష్టపోయామని కాబట్టి చాలా రోజుల తర్వాత తన సోదరి కల్వకుంట్ల కవితను ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తల్లిదండ్రులు సంతోష పెట్టకపోయినా సరే కానీ ఏడ్పించొద్దని హితవు పలికారు. ఆదివారం మంచిర్యాల జిల్లా కేతనపల్లిలో మాజీ ఎమ్మెల్యే బాలకసుమ నివాసంలో మీడియా చిట్ చాట్ లో ఆయన పలు విషయాలు పంచుకున్నారు. భారత రాష్ట్ర సమితిని తిరిగి తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చే విషయంపై అనేక విజ్ఞప్తులు వచ్చాయని, ఈ విషయాన్ని తమ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. యాక్చువల్గా ఇగో ఆంధ్రజ్యోతిలో కూడా రాశారు సేమ్ అదే వార్త, కొంచెం అటు ఇటుగా. ఇగో తండ్రిని ఏడిపించొద్దు, కవిత పార్టీ పెట్టాలని కూడా మా వ్యక్తిగత సమస్యలతో పార్టీ పెట్టే పార్టీలు సక్సెస్ కావు. జైలుకు వెళ్తే సీఎం అవుతాం అనుకోవడం భ్రమ. పార్టీ పేరును బీఆర్ఎస్గా మార్చి నష్టపోయాం, మళ్ళీ టీఆర్ఎస్గా మార్చే అంశాన్ని పరిశీలిస్తాం. ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ గొప్ప సీఎంలు. గతంలో తప్పులు చేస్తాం, సరిదిద్దుకుంటాం. కార్యకర్తలే కేంద్రంగా రాజకీయాలు చేస్తాం. 2027లో పాదయాత్ర చేపడతా. మీడియాతో చిట్ చాట్లో కేటీఆర్ వ్యాఖ్యలు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు తన సోదరి కవిత కొత్త పార్టీ పెట్టే అంశంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తొలిసారి స్పందించారు. రాజకీయ పార్టీ ఎవరైనా పెట్టొచ్చని, అయితే పదవుల కోసం వ్యక్తిగత సమస్యలతో పార్టీలు పెట్టే పార్టీలు సక్సెస్ కావన్నారంటూ. ఎట్లయితే నీకు అన్యాయం, ఒక్కళ్ళకి అన్యాయం జరిగితే ఇక జరిగిపోయినట్టేనా? రాష్ట్రం అంతా అన్యాయం జరిగినట్ట? నీకు మంచి జరిగితే ఇంకా అంత బాగున్నట్ట? అట్లా కాదు కదా. అందుకే అసలు నష్టం అక్కడనే జరుగుతుంది. సొంత ప్రయోజనాల కోసం లేదా స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరైతే ప్రజల్లోకి వస్తారో వాడు ఎన్నటికి కూడా సక్సెస్ కాదు. ఏదన్నా పబ్లిక్ ఇష్యూ ఉండాలి అండ్ ఆ కాజ్ చాలా గొప్పదై ఉండాలి. ఏ పార్టీ కూడా పెట్టాలంటే ఆ సిద్ధాంతం అనేది అందుకోసమే. పేరుకు సిద్ధాంతం అంటారు కానీ అసలు దాని వెనుక ఉన్నది ఒక ఎమోషన్, ఒక సెంటిమెంట్. నో డౌట్ పేరుకే సిద్ధాంతం, అరే మా సిద్ధాంతాలు ఇవి అంటారు. కానీ సిద్ధాంతం వెనకాల ఖచ్చితంగా వాళ్ళ భావజాలమో వాళ్ళ ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన, దాన్ని ఎమోషనల్ గా జనాలకి అటాచ్ చేస్తారు. మీరు ఏ పార్టీ అయినా తీసుకోరు, గతంలో వచ్చినటువంటి పార్టీలు అన్ని కూడా. సో ఎగ్జాక్ట్ గా తెలంగాణ ఉద్యమం కోసం వచ్చినటువంటి పార్టీలని డెఫినెట్ గా ఆశీర్వదించారు, యాక్సెప్ట్ చేసిండ్రు. తర్వాత వాళ్ళు కొంతమంది ఉండగలిగారు, కొంతమంది మళ్ళీ అలా కలిపేసిరు. కానీ అప్పుడు టీజేఎస్ కానీ, అంతకంటే ముందు ఇంకా ఆలయ నరేంద్ర పార్టీ కానీ, అంతకంటే ముందు దేవేందర్ గౌడ్ పార్టీ కానీ, మనం అన్ని చూసినాం. టీఆర్పీ కానీ, ఇంకా చాలా పార్టీలు ఉన్నాయి. సో అవన్నీ కూడా అలా మెర్జ్ అయినప్పటికీ నేనేమంటా ఉన్నా అంటే, ఖచ్చితంగా నీ కోసం కాకుండా ప్రజల కోసం మాట్లాడడానికి, ప్రజల కోసం కొట్లాడడానికి, ప్రజల కోసానికే పార్టీ పెడితే డెఫినెట్గా ఆదరిస్తారు. ఇలా నీకు అన్యాయం జరిగిందని, నీ కుటుంబంలో అన్యాయం జరిగిందని బయటకు వచ్చి ఏడిస్తే నీ కుటుంబమే సత్యపూస కాదు, సుతపూసలేం కాదు. వాళ్ళ గురించి నువ్వు మాకు చెప్తే మాకు తెలియదేం లేదు, కాబట్టి నీ సావు నువ్వు సావు, లేదా నీ పన్ను చూసుకో, కానీ మాకు అవసరం లేదని చెప్తారు. కవితకు అన్యాయం జరిగితే తెలంగాణకు అన్యాయం జరిగినట్ట? మాకేం సంబంధం? సంపాదించుకున్నప్పుడు 20 లక్షల వాచ్ పెట్టుకున్నప్పుడు తెలియదా అని ప్రజలు అంటారు. సో ఎగ్జాక్ట్గా కవితకు ఒక్కదానికి అన్యాయం జరిగితే అందరికి జరిగినట్టు కాదు, తెలంగాణ రాష్ట్రానికి జరిగినట్టు కాదు. ఇక్కడ కూడా మీరు అధికారంలో ఉన్నప్పుడు చేయనటువంటి పనులు ఇవాళ మాట్లాడితే అంటారు కదా, నవ్విపోదురుగాక నాకే సిగ్గు అన్నట్టు. ఆ రోజు చెప్పని దానివి ఇలా చెప్తున్నావు అంటే భవిష్యత్తులో మళ్ళీ నేను నమ్మాలంటే ఎట్లా నమ్మాలి? ఎట్లా కన్సిడర్ చేయమంటావు? అప్పుడు యాక్సెప్ట్ చేయనప్పుడు, అప్పుడు దేనిపైన మాట్లాడినప్పుడు, ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక మళ్ళీ మీరు గదే వేషం ఉంటే మళ్ళీ ఎట్లా నమ్మాలని చెప్పేసి చాలా మంది అనుమానపడతారు. అందుకే కాజ్ గట్టిదైతే,
కారణం మంచిదైతే ప్రజలు ఆదరిస్తారు. లేదు నా సొంత కారణం, నా బాధకు, నా నొప్పికి. మీరు ఒకసారి గమనించారు, ఈవెన్ మా జర్నలిజంలో కూడా కొంతమంది దొంగలు ఉంటారు. పొద్దుగా లేస్తే ఆని తిట్టనీకి, వీని తిట్టనీకి, లేదా ఒకరిని పర్టికులర్ గా టార్గెట్ చేయడానికి పెట్టుకుంటారు. వాడు సొంతంగా ఏదో ఒక ఇష్యూ ఉంటుంది, దానికి సొంతంగా వానితో ఏదో ఒకటి జరిగి ఉంటుంది. ఇక వాని మీదనే పడతాడు. ఇక అందుకోసానికే అది పెద్దగా చూడరు, కూడా పట్టించుకోడు. ప్రజల కోసానికి మాట్లాడు, ప్రజల కోసం కొట్లాడు. నువ్వు అది వదిలేసే, నీకు పర్సనల్ గా చాలా జరిగి ఉండొచ్చు, కానీ దాన్ని పట్టుకొని అదే ఇంపార్టెంట్ గా తీసుకుంటే ఎన్ని రోజులు నడుస్తుంది, ఎన్ని రోజులు నడపగలుగుతావు? నేను కొంతమంది వార్తలు చూసిన, ఎన్ని రకాలైన వార్తలు చెప్పినా తిరిగి తిప్పి మళ్ళీ వాళ్ళ టార్గెట్ ఎడుకోవన్నా అడిగిపోతుంది. ఆ పోయిన వ్యక్తి కనీసం ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాడు, ఏమైనా చేసే వ్యక్తి, అది ఒక గవర్నమెంట్ మీద మాట్లాడుతున్నారు అంటేనన్నా కనీసం ప్రజలకు ఉపయోగపడుతుంది అనుకోవచ్చు. కానీ ఎట్లాంటి అంటే ఉపయోగం లేనటువంటి వ్యక్తి మీద చట్టసభలు ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు, పొద్దున్న దాకా బురద తలితే వాళ్ళ 10 వార్తలు ఉంటే అందులో 9 అవే ఉంటాయి, 1 2 వెరైటీ చేస్తారు. లేదా గడికి 2 రోజులకు ఒకసారి ఖచ్చితంగా ఆయనకు సంబంధించి ఏదో ఒక వార్త చెప్పాలి. అదే తిట్లు, పాతగా ఇంతకుముందు తిట్టిన ఏదైతే ఉంటాయో, ఇంతకుముందు తిట్టినే మళ్ళీ తీసుకొని తిట్టుడు, పొద్దున్న దాకా తిట్టుట్లనే తప్ప ప్రజల కోసం ఏం మాట్లాడుతున్నాం, ఏం ఆడుతున్నాం అనేది గమనిస్తారు. సో అందుకే పెద్దగాళ్ళు ముందర పడరు. ఇది కూడా అంతే, పార్టీలు కూడా అంతే, ప్రజల కోసం మాట్లాడేటోళ్ళనే యాక్సెప్ట్ చేస్తారు తప్ప నీ సొంత కవిత్వానికో, నీ ఇంట్లో పంచాదికో, నీ ప్రాబ్లంకో బయటకు వచ్చి మాట్లాడితే పెద్దగా యాక్సెప్ట్ చెయ్యరు. అది అర్థం చేసుకోవాలి. పిల్లలు తండ్రి సంతోష పెట్టకపోయినా పర్లేదు కానీ ఏడిపించొద్దని వ్యాఖ్యానించారు. ఆదివారం మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశానికి హాజరైన కేటీఆర్ మీడియాతో చిట్చాటుగా మాట్లాడారు. ఈ సందర్భంగా కవిత కొత్త పార్టీ పెడుతున్న అంశంపై స్పందిస్తూ అది ఆమె వ్యక్తిగతం అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్ని పార్టీలైనా రావచ్చు, కానీ ప్రజలు ఓట్లు వేయాలి కదా, వ్యక్తిగత బాధలు చూపిస్తే ప్రజలు నమ్మరు కదా. ఒకరిద్దరు వ్యక్తులు జైలుకి వెళ్ళొచ్చి ముఖ్యమంత్రులు అయినంత మాత్రాన మళ్ళీ అలా జరుగుతుందని అనుకోవడం పొరపాటే. జైలుకి వెళ్తే సీఎం అవుతారనుకోవడం భ్రమ అని కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రులుగా ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ రాష్ట్రాన్ని చరిత్రలో నిలిచిపోయేలా పాలించారని, వారి స్ఫూర్తితో తాము ముందుకెళ్తామని చెప్పారు. టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్గా మార్చిన తర్వాత పార్టీ రాజకీయంగా నష్టపోయిందన్నారు. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చాలంటూ ప్రజల నుంచి డిమాండ్లు వస్తున్నాయని, ఈ విషయాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు. దీనిపై తుది నిర్ణయం కేసీఆర్దేనన్నారు. అయితే టీఆర్ఎస్ అనే పేరు ప్రస్తుతం ఖాళీగా ఉందని, ఎవరైనా దాన్ని పెట్టుకోవచ్చని కవిత ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో కేటీఆర్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. అది టీఆర్ఎస్ అనే పేరు కవిత ఏడా తీసుకపోతుందో మళ్ళా అని చెప్పేసి వీళ్ళు ఆల్రెడీ ఆ పేరుకు ఫిక్స్ అయిపోయారు. మళ్ళీ తెలంగాణతో పేగుబంధం ముడేసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నంగా కనిపిస్తా ఉంది. ఇక్కడ ఇంకొక మాట, ఎన్టీఆర్, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్, సరే నలుగురి పరిపాలనలో సరే బ్రహ్మాండంగా జరిగింది. కొన్ని తప్పులు జరిగిన, జలయజ్ఞం ధనయజ్ఞం అయినా, చంద్రబాబు తాకట్టు పెట్టిన వరల్డ్ బ్యాంక్ కి, లేకపోతే ఇంకా రకరకాల అయినా కూడా ఇలా చంద్రబాబు కనుసన్నల్లోనే తెలంగాణ రాష్ట్రం పరిపాలన కొనసాగుతుంది అని ఇంతగానం మొత్తుకుంటున్నాక అలా వీళ్ళు చంద్రబాబు పేరు ఎత్తుకుంటే మరి కొంత నెగిటివ్ అవుతుంది. చంద్రబాబును వ్యతిరేకిస్తూ తిరుగుతూ ఉన్నారు బీఆర్ఎస్ వాళ్ళంతా. పైగా తెలంగాణ మీద ప్రేమున్న ప్రతి ఒక్కడు, తెలంగాణ మీద సోయున్న ప్రతి ఒక్కడు ఆ చంద్రబాబు నాయుడు పైన విరుచుకుపడతా ఉన్నారు. ఆయన చేసినటువంటి తప్పిదాలు, గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు జరిగిన నష్టము, ఇప్పటికి కూడా మన దగ్గరికి వెళ్ళి నీళ్ళని తరలించుకుపోయిన విధానము, ఇక్కడ చేస్తున్నటువంటి రాజకీయం, వాటిని చూసిన తర్వాత మళ్ళీ మా తెలంగాణ పైన మళ్ళీ ఆంధ్ర కుట్రలు నడుస్తూ ఉన్నాయని చెప్పేసి అంటున్నప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ ఎప్పుడు ఎత్తుకోకూడదు చంద్రబాబు పేరు. సరే ఇక్కడ కేటీఆర్ ఎత్తుకుంటే మరి ఆయనకు లాభమో నష్టమో నాకే తెరకలేదు. ఆయన ఏ ఉద్దేశంతో అన్నాడు, ఎన్టీ రామారావుని ఎత్తుకుంటే ఓట్లు పడితే జూబ్లీహిల్స్లా అనుకున్నారేమో, కానీ ఇప్పుడు చంద్రబాబుని కనుక ఇట్లా మళ్ళీ యాడ్ చేస్తుంటే సరే ఆయన చేసిన పనులు చరిత్రలో నిలిచిపోయినాయంటే కొంతమంది నెగిటివ్గా కూడా ఉన్నాయి కదా, నాశనం కూడా ఉన్నది కదా. మరి దాని గురించి కూడా ఒకసారి ఆలోచన చేయాలి మాట్లాడే ముందు.